హై టు ఆల్, ఎట్లున్నారంతా? ఈరోజైతే మీ ముందుకు రెయిన్ లిల్లీ ఫ్లవర్ ప్లాంట్తో అయితే వచ్చేసినాను. చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయ్యింది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ వెయిట్ చేసిన అనమాట ఫ్లవర్ అవ్వడానికి. సో నేను ఇది బల్బ్స్ ఆర్డర్ పెట్టుకొని బల్బ్స్ అయితే పెట్టినాను. నాకు చాలా చిన్న చిన్న బల్బ్స్ వచ్చినాయి అన్నమాట, బేబీ బల్బ్స్. సో నాకు అందుకే ఇంత లేట్ అయింది ఫ్లవరింగ్ రావడము, ఎందుకంటే ఆ బల్బ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇంక్రీజ్ అయినాక ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఇంకోటి ఏంటి అంటే వర్షం నీళ్ళకి మాత్రమే పూస్తాయి అన్నమాట. సో అట్లా చిన్న బల్బ్స్ పెట్టినందుకు అవి గ్రోత్ అయ్యి నాకు ఫ్లవర్ అవ్వడానికి అయితే 1 ఇయర్ పట్టింది. చాలా వెయిట్ చేసినాను నేను. యాక్చువల్గా ఏంటి అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చే బల్బ్స్ అయితే ఆర్డర్ పెట్టినాను. బట్ ఈ కలర్ అయ్యింది. మనకు తామర పువ్వు ఉంటుంది కదా, లైట్ పింకిష్లో, ఆ కలర్లో వచ్చిందనమాట. ఇక్కడ మీకు వీడియోలో ఏ కలర్లో కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, లైట్గా కనిపిస్తుంది అనుకుంటా. సో ఆ కలర్లో అయితే వచ్చిందనమాట. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లీస్ట్ ఏదో ఒక ఫ్లవర్ అయితే అయ్యింది, బల్బ్స్ ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి. సో అలా అయితే ప్లాంట్ పెట్టుకున్నాను. పెద్ద బల్బ్స్ అయితే మనం పెట్టినాక అది అప్పుడే మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. చిన్న బల్బ్స్ కాబట్టి నాకు ఇన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ ఫ్లవర్స్ రెయిన్ వాటర్కి మాత్రమే పూస్తాయి అన్నమాట. ఈ పాట్ కింద వేరే టబ్లో వాటర్ పోసి ఈ పాట్ అందులో పెడితే కూడా ఫ్లవర్స్ అవుతాయి అంటారు. ఏమోనండి, మరి నాకైతే తెలీదు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ చిన్న చిన్న బల్బ్సే కదా వచ్చినాయి, ఇంకా అవి ఇంక్రీజ్ అవ్వడానికే టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే ట్రై చేయలేదు. అవి ఇంక్రీజ్ అయ్యి దానంతట అదే ఫ్లవర్ రావడానికి అయితే నేను వెయిట్ చేసినాను. ఒకవేళ మీ బల్బ్స్ అవి పెద్దగా ఉంటే మీరైతే ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి, మేబీ అవుతాయేమో. సో ఇదేంటి అంటే ఈ బల్బ్స్ మనము ఒక్క బల్బ్ పెట్టినా కూడా దాని చుట్టూరా వేరే బల్బ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో నాకైతే చాలా చిన్న బల్బ్సే వచ్చినాయి కాబట్టి అవే ఇంక్రీజ్ అయ్యి నాకు ఫ్లవర్ వచ్చిందనమాట. ఇంకా అవి పెద్దగా అయినాక దాని చుట్టూరా వేరే మల్టిపుల్ బల్బ్స్ అయితే వస్తాయి. సో అందుకే నేనైతే ఇప్పుడు దీన్ని రీపాట్ అయితే ఏం చేసుకోను, అలానే వదిలేస్తా. బల్బ్ ఇంకా పెద్దగా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ వరకు మేబీ అవుతాయి. అయినాక నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ప్లాంట్ని నేను రీపాట్ చేసుకుంటాను. అప్పటి వరకు అయితే ఇలానే ఉంచుతా. ఇంకా దీనికి ఫర్టిలైజర్స్ అవి ఇవ్వడం అయితే స్టార్ట్ చేసి, ఇంకా ఫ్లవర్స్ కావాలి, బ్లూమింగ్ ఇంకా రావాలి అంటే ఇంకా ఈ ప్లాంట్కి నేను కేరింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి దానికి పోషకాలు అవసరం కాబట్టి ఇంకా ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ బ్లూమింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే చాలా బాగుంది. కలరు నేను అనుకున్నది రాకపోయినా కూడా హ్యాపీగానే ఉన్నాను ఫ్లవర్ అయితే అయినందుకు. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేసినాను కదా ఫ్లవర్ ఎప్పుడు అవుతుందా అని. ఫైనల్గా ఫ్లవర్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఫ్లవర్స్ కావాలి కాబట్టి ఇప్పుడైతే ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేసేస్తానన్నమాట ఈ ప్లాంట్కి. సో మరి ఏం ఫర్టిలైజర్ ఇస్తాను ఏంటి అనేది చూసేద్దామా మరి. సో చూస్తున్నారు కదా, సో మనకి ఇంకా ఫ్లవర్స్ కావాలి, ఎక్కువ బ్లూమింగ్ రావాలి. ఈ రెయినీ సీజన్ అంతా రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ మనము తీసుకోవాలి అంటే మనం కేరింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే ఫ్లవర్ అయినుండే తెంపి అయితే మా మమ్మీ సోమవారం రోజు ఫ్లవర్ అయిందని చెప్పేసి శివయ్యకి అయితే పెట్టేసింది. సో మనము ఫ్లవర్ తెంపకుండా అలానే వదిలేస్తే అక్కడ సీడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మనకి సీడ్స్ కావాలి అంటే అలానే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మరి చూసేద్దాము దీని కేరింగ్ ఏంటి అనేది. ఇంకా ఫ్లవర్స్ కావాలంటే ఏం చేయాలి అనేది చూద్దాము. సో మనకి ఇంకా ఫ్లవర్స్ కావాలి అంటే ఈ ఆకులన్నీ కూడా మనము కట్ చేసేయాలన్నమాట. సగానికి సగం ఆల్మోస్ట్ కింది వరకు కూడా మనము ఈ ఆకులన్నీ కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి.
ఏం పర్లేదండి. కంప్లీట్‌గా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది మనకి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇట్లా కట్ చేసేసుకొని కంప్లీట్‌గా మనము ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే మనకు ప్లాంట్ గ్రోత్‌తో పాటు ఫ్లవరింగ్ కూడా వస్తుందన్నమాట. సో మనం ఇలా చేసుకుంటే ఈ సీజన్ అంతా కూడా మనము రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆల్మోస్ట్ చాలా కింది వరకు కట్ చేసేసినాను. ఇలా అయితే మనము అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం చిన్నగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకొని చిన్న చిన్నగా ఇట్లా లోపల ఇంకా వేరే చెట్లు ఏమన్నా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలన్నమాట. తీసేయాలి. అలానే ఉంచితే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ బలమంతా కూడా వేరే పిచ్చి మొక్కలన్నీ కూడా తీసుకొని అవే గ్రోత్ అవుతూ ఉంటాయి. మన మెయిన్ చెట్టు ఏదైతే ఉంటుందో దానికి గ్రోతింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు కట్ చేసినాం కదా, ఆల్మోస్ట్ కింది వరకు కట్ చేసిన తర్వాత మట్టి అనేది లూజ్ చేసుకోవాలి. మొత్తం మట్టి అనేది ఇలా అంతా మట్టి లూజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఓపిక చేసుకొని వాటికి కొంచెం టైం తీసుకొని కేరింగ్ తీసుకుంటే అవి మనకి బాగా ఫ్లవర్స్ ఇస్తాయండి. కొంచెం అనేది కేరింగ్ అయితే అవసరం ఉంటుంది. మనకి ఫ్లవర్స్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం టైం అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే వాటి సీజన్ని బట్టి ఏ సీజన్లో ఏ ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్ అయితే మనము తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మొత్తము మట్టి అయితే లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకున్న తర్వాత మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట. మట్టి లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే పోషకాలు, మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తామో అది కింది వరకు వెళ్ళి మంచిగా మనకి చెట్లకైతే బలం వస్తుంది. బలం వచ్చి గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది. గ్రోతింగ్ అనేది బాగా ఉంటే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇట్లా మట్టి అంతా లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా మట్టి అంతా లూజ్ చేసేసుకోవాలన్నమాట. మట్టి మనము రోజు వాటరింగ్ చేస్తాం కాబట్టి వాటరింగ్తో ఇట్లా గట్టిగా ఒకటే దగ్గరికి అయిపోతుంది. సో అలా ఉండకూడదు. ఇలా లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ లోపల వరకు వెళ్ళి గ్రోతింగ్ బాగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ మట్టి అయితే లూజ్ చేసుకోవాలి. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కంపల్సరీగా ఇలా అయితే మనం మట్టిని లూజ్ చేసుకోవాలి. మట్టి అట్లా ఉండలుగా ఏమన్నా ఉంటే దాన్ని సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా చేసేసుకొని కంపల్సరీ మట్టిని లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. మట్టి లూజ్గా ఉంటే మనం ఇచ్చే పోషకం ఏదైనా కూడా లోపల వరకు వెళ్తుంది. సో మరి ఇప్పుడు చూసేద్దామా ఏం ఫర్టిలైజర్ అనేది. సో ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నాను. చెట్టు కట్ చేసినాం కదా, దానికి బలం కావాలి కదా, మళ్ళీ గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్ రావాలి కాబట్టి వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నాను. నేనైతే ఒక సగం గుప్పడి ఇస్తున్నాను. ఎందుకంటే నాది చాలా చిన్న పాట్ కాబట్టి నాకు అంత సరిపోతుంది. మీ పాట్ సైజ్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో మట్టి అంతా తీసి ఇలా కంపోస్ట్ అయితే ఇచ్చి మళ్ళీ మట్టి అంతా కప్పేసేయాలన్నమాట. ఇలా మట్టి అంతా కప్పేసిన తర్వాత మనం వాటరింగ్ చేయాలి. ఇట్లా కంపోస్ట్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వాటరింగ్ అయితే చేయాలి. చేస్తేనే అది లోపల వరకు వెళ్తుంది. కంపోస్ట్ ఇచ్చి అలానే వదిలేయొద్దు. కంపోస్ట్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఇలా వాటరింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం చెట్టుకైతే బలం ఇచ్చేసినాము. ఇంకా అది బాగా పెరిగి మనకు ఫ్లవరింగ్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసినాం కదా, దీన్ని అయితే మనం వేస్ట్గా పడేయొద్దండి. కంపోస్ట్ బిన్ ఉంటే మీకు అందులో వేసేసుకోండి, కంపోస్ట్ అయిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అందరికీ.